ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియాకి రాజకీయ పార్టీలకి మధ్య సంబంధం చాలా కాలం తెగిపోయి పార్టీయే పత్రికగా పత్రికే రాజకీయంగా అంతా మారిపోయి మొత్తం వ్యవహారం నడుపుతున్నటువంటి తీరు చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సాక్షి నడుస్తుందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఇటీవల కాలంలో వరుసగా రాష్ట్ర ప్రభుత్వం సాక్షిని దిగ్బంధించే ప్రయత్నం ముమ్మరం చేసింది. ఆ మీడియా సంస్థని కట్టడి చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చు అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. కొద్ది రోజుల క్రితం సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం కుంభకోణంలో భాగంగా ధనుంజయ రెడ్డి ఇంట్లో జరిపినటువంటి విచారణ ఆశ్చర్యంగాను అత్యంత వివాదాస్పదంగాను మారింది. ఆ తర్వాత సాక్షికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనానికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం అనేది కూడా చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త శాసనసభ్యులకి ట్రైనింగ్ పేరుతో అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో ఆ శిక్షణ రద్దు చేసినటువంటి దాని మీద సాక్షి రాసినటువంటి కథనంతో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు విడుదల చేయడం మీద ఆ పత్రికా యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది గడిచి 4 రోజులు తిరక్కముందే ఇప్పుడేకంగా సాక్షి పత్రికలో కీలకమైనటువంటి జర్నలిస్టుగా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. తద్వారా సాక్షి పత్రికలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఇతర జర్నలిస్టులకి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వం మీద దూకుడుగా వ్యవహరిస్తే ప్రభుత్వం తీరుతో యథేచ్ఛగా సాగాలని కొన్ని ముందుకెళితే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో కొమ్మినేని రూపంలో ఒక సూచికగా పంపించారు. కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం ద్వారా ఇక ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అనేటువంటి మాటను తెల్లం చేసినట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి కొమ్మినేని చాలా కాలం పాటు చంద్రబాబుకి చాలా సన్నిహితంగా మెలిగారు. ఇంకా చెప్పాలంటే 1995లో ఎన్టీ రామారావుని గద్దె దించినటువంటి సమయంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టుల్లో కొమ్మినేని ఒకరు. అప్పట్లో చంద్రబాబు నిత్యం కొమ్మినేనితో మాట్లాడి అనేక వ్యవహారాలు చక్కబెట్టినటువంటి అనుభవం ఉంది. రాధాకృష్ణ లాంటి ఆనాటి జర్నలిస్టుల కన్నా ఎక్కువగా కొమ్మినేనికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కొమ్మినేని ఆ తర్వాత చంద్రబాబుకు దూరమయ్యి చంద్రబాబు వ్యతిరేక శిబిరంలో చేరి ఇప్పుడేకంగా అరెస్టును కూడా చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో భవిష్యత్తులో సాక్షిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కానీ సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఇతరులు కానీ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం మీద దూకుడుగా సాగే ప్రయత్నం చేస్తే ఎలా ఉండబోతుందో ఈ పరిణామం ఒక వార్నింగ్ లాగా కనిపిస్తోంది. ఇట్లా వరుసగా సాక్షి చుట్టూ సాగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ మీడియా సంస్థను అన్ని రకాలుగాను దిగ్బంధించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందనేటువంటి అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా సాక్షిని కట్టడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి వాయిస్ని అణగదొక్కొచ్చు అని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు వేసినటువంటి ఎత్తుగడలతో కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాయిస్ బలహీనపడింది. ఒకనాడు యథేచ్ఛగా చెలరేగిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్లేదానికోసం సంశయిస్తున్నాయి. సోషల్ మీడియాని కట్టడి చేయడంలో సక్సెస్ అయినటువంటి చంద్రబాబు వ్యూహం ఇప్పుడు సాక్షి మీడియా వరకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో సాక్షిని కూడా ఇట్లా కట్టడి చేయడం ద్వారా అన్ని రకాలుగాను విపక్ష వాయిస్ని బలంగా అణగదొక్కొచ్చు అనేటువంటి వ్యూహంతో కూటమి నేతలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇదే ప్రయత్నం ఇప్పటికే సోషల్ మీడియాలో సక్సెస్ అయినప్పటికీ అదే ప్రయోగం సాక్షి మీడియాలో కూడా విజయవంతం అవుతుందా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. గతంలో కూడా మీడియా సంస్థలను అణగదొక్కేదానికోసం జగన్మోహన్ రెడ్డి సహా అనేక మంది ముఖ్యమంత్రులు పలు విధాల ప్రయత్నం చేసి అబాసు పాలైనటువంటి అనుభవం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి చంద్రబాబు నాయుడు సాక్షి మీడియాను ఒంటరి చేసి ఆ మీడియాను అణగదొక్కే ప్రయత్నానికి పూనుకుంటున్నటువంటి తరుణంలో ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది చూడాలి. అందుకు తగ్గట్టుగా సాక్షి కూడా ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆయుధాలు ఇస్తున్నటువంటి తీరు ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా మనం కూడా చెప్పాల్సి ఉంటుంది. సాక్షి
వ్యవహరించినటువంటి తీరు మూలంగానే, ఆ సంస్థ హద్దులు మీరి సాగుతున్నటువంటి ధోరణి కారణంగానే ప్రభుత్వం దాన్ని అలుసుగా మార్చుకుని సాక్షిని అన్ని రకాలుగా కట్టడి చేసే దానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. మరి ఇలాంటి ప్రయత్నాల్లో ప్రభుత్వం ఎంత మేరకు విజయవంతమవుతుంది, ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని సాక్షి ఏ మేరకు ముందుకు సాగుతుంది అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే గతంలో కూడా సాక్షి మీద ఇదే రీతిలో అనేక రకాల దాడులు చంద్రబాబు హయాంలో జరిగినటువంటి అనుభవం ఉంది. ఏకంగా సాక్షికి ఉండదు, మూయించేస్తున్నామంటూ అప్పట్లోనే యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు హెచ్చరించినటువంటి అనుభవం ఉంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే నిలబడినటువంటి సాక్షి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఈ గడ్డు పరిస్థితిని, ఈ సవాళ్ళని, ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నటువంటి ఈ అణచివేతని ఏ రీతిన ఎదుర్కోగలదు, ఎలా ముందుకెళ్ళగలదు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. వైఎస్ఆర్సీపీకి వాయిస్గా ఉన్నటువంటి సాక్షి మీడియాను ఏ మేరకు ప్రభుత్వం కట్టడి చేస్తుందన్నది కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.